క్రిస్టోఫర్ నోలన్ గారు తీసిన సినిమాలు అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అది తెలియక కొంతమంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. సినిమా సింపుల్ స్టోరీ ఉంటుంది, సింపుల్ గా తీసుకెళ్తారు. స్క్రీన్ ప్లే కూడా చాలా నీట్ గా ఉంటుంది. అండ్ బీజియం అయితే వేరే లెవెల్లో ఉంటుంది. థియేటర్ లో అయితే మీరు ఐమాక్స్ లో చూడాలనుకున్న, సింగిల్ స్క్రీన్ లో చూడాలనుకున్న ఇబ్బంది లేదు. ఇమేజ్ మాత్రమే తేడా ఉంటుంది, సౌండ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాని. ఈ సినిమాలో గూస్ బంప్స్ కానీ మంచి మంచి సీన్స్ కూడా ఉన్నాయి. వైడ్ యాంగిల్ షాట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ని చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చూపించారు నోలన్ గారు. ఈ సినిమాలో టామ్ హాలండ్ గారే యాక్ట్ చేశారు. ఆయన్ని సరిగ్గా వాడుకోలేదని కొంతమంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ది ఒడిస్సీ. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఇతాక రాజ్యానికి రాజైన ఒడిస్సియస్ ట్రోజన్ వార్ అయిపోయిన తర్వాత, వార్ గెలిచిన తర్వాత తన రాజ్యానికి వెళ్ళడానికి 12 సంవత్సరాలు ఎందుకు పట్టింది, అండ్ తన రాజ్యానికి వెళ్ళి తన భార్య అయిన పినోలెప్ అండ్ కొడుకైన టెలిమోకస్ ని కలిశాడా లేదా, అండ్ తన రాజ్యంలో జరుగుతున్న తిరుగుబాటుదారులను ఎలా పోరాడాడు, అండ్ తను 10 సంవత్సరాలు ఎందుకు పట్టింది, ఆ 10 సంవత్సరాల మధ్యలో ఎన్ని రాజ్యాల దగ్గరికి వెళ్ళాడు, ఎన్ని యుద్ధాలు జరిగాయి అనేది మిగతా స్టోరీ అన్నమాట. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి థియేటర్ లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. ఈ సినిమాలో జెయింట్ క్యారెక్టర్స్ ని ఎలా వాడారు, ఎలా ఉంటుందో అనుకున్నాము. జెయింట్ క్యారెక్టర్స్ తో కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ జెయింట్స్ తో వార్ కూడా ఉంటుంది ఒక సీన్ లో, అది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అండ్ వైడ్ యాంగిల్స్ అయితే ఈ మూవీలో వేరే లెవెల్లో ఉంటాయి. మీరు సినిమా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏం చెప్పేది. అండ్ కొన్ని ప్లేస్లలో వైడ్ యాంగిల్స్, అండ్ ఒక ప్లేస్ లో తన దారి మర్చిపోయి ఆ దారి కనుక్కోవడానికి ఒక మంత్రగత్తెతో మాట్లాడి, మంత్రగత్తె చెప్పిన ఒక నరకం ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళ పాత అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మాట్లాడడానికి ఒక బలి ఇచ్చి, ఆ బలి రక్తాన్ని ఒక ప్లేట్ లో పోసి పెడతారు అనమాట. ఆ రక్తం తాగడానికి ఆ నరకంలో తన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు పలానా సైడ్ వెళ్ళాలని చెప్పి దారి చెప్తారు. ఆ సీన్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ట్రోజన్ వార్ కోసం హార్స్ నే వాడారు కదా, ఆ హార్స్ సీన్ అయితే వేరే లెవెల్లో ఉంటది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటది అని చెప్పి. ఆ హార్స్ ని జ్యూస్ అధ్యాయం వాళ్ళు తీసుకుపోవడానికి తను ఎంత టైం వెయిట్ చేశారంటే అంత టైం వెయిట్ చేశారు. ఆ హార్స్ బొమ్మలోని అది మాత్రం వేరే లెవెల్లో ఉంది. అసలు ఆ వార్ సీన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. రాసిన ప్రతి సినిమాలో హై లెవెల్ ఎలా ఉంటాయో లో కూడా కొన్ని అక్కడక్కడ తగులుతున్నాయి. ఈ సినిమా మాత్రం నోలాన్ మార్క్ కొంచెం మిస్ అయిందని చెప్పాలి. సినిమా మాత్రం బాగానే ఉంటుంది. అండ్ నోలాన్ సినిమాలు చూసిన వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వదు. అది మనం ఏం చేయలేం దానికి. మళ్ళీ రెండోసారి చూస్తే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. స్టార్టింగ్ నుంచి నీ వరకు స్టోరీని చాలా నీట్ గా అండ్ క్లియర్ గా ప్రతి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారనమాట. ఒడిసియస్ యుద్ధం కంటే తన మైండ్ సెట్ ఏదైతే ఉందో అది వేరే హై లెవెల్ లో ఉంటుంది. మూవీస్ కి స్టోరీ కొంచెం చెప్పాలి కాబట్టి ఆ స్టోరీ టైం అనేది కొంచెం తీసుకుంటది. ఆ తర్వాత యాక్షన్ సీన్స్ కానీ మధ్య మధ్యలో జరిగే చిన్న చిన్న బ్లాక్స్ అయితే ఉన్నాయో అవి అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి సినిమాకి. సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉంటది. ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఒకవేళ మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.